అందరికీ నమస్కారము. నేను మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, హిందూపురం. ఈరోజు మనము ఇంకొక ప్రత్యేకమైన విధి విధానాలని చూద్దాము. ఇదేమంటే రుణ విమోచక అంగారక స్తోత్ర ప్రయోగం. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంత్రము, మంత్రము, తంత్రము అని చెప్పబడుతుంది. ఒక మంత్రము ఊరికే ఫలించదు. అది ఫలించాలంటే కొన్ని దానికి తంత్రం ఉండాలి లేదా యంత్రం ఉండాలి. దీనిలో ప్రధానమైన యంత్రం మన శరీరం, మంత్రం మన బుద్ధి, మన వాక్కు, తంత్రము మనము చేసే ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శరీరం ఉంది. మనము ఎవరికైనా ఒకరికి నమస్కారం చేస్తాం. ఊరికే అలా వెళ్తూ నమస్కారం అని చెప్పడం వేరు, నమస్కారం అని చేతులు జోడించడం వేరు. ఇది యంత్రము. మన వాక్కు నమస్కారం అని చెప్పడం మంత్రము, మనము చేతులు జోడించడం తంత్రము. ఈ మూడు కలిసినప్పుడే ఎదుటి వాళ్ళు సంతుష్టులవుతారు, చాలా సంతోషిస్తారు, ప్రతి నమస్కారం చేస్తారు. అలా ప్రతి విద్యలో కూడా యంత్ర, మంత్ర, తంత్ర విద్యలు అనేది చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ మనము ప్రధానంగా రుణ విమోచన. ఇప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగించేది ఆర్థిక బాధలు, రుణాలు, అప్పులు. చాలా అప్పులు ఉంటాయి, అప్పులు తీర్చలేము అనుకున్న వాళ్ళు ఇదన్నీ కూడా సిద్ధిప్రదమైనవి, అంటే సిద్ధి చేసుకొని చూసినవి, ప్లస్ చాలామందికి చెప్పి చేయించి సక్సెస్ అయ్యేవి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా లైట్ తీసుకునే అవసరం లేదు. ఇవన్నీ పని చేస్తాయా అని అనుకునే పనిలే, ఖచ్చితంగా పని చేస్తాయి. మనము చేసే విధానముతో, భక్తి శ్రద్ధలతో. మొట్టమొదట భగవంతుని మీద నమ్మకం. మనమంతా ఆస్తికులమే, నాస్తికులం కాదు. కాబట్టి భగవంతుని మీద నమ్మకం. రెండవది మనము చేసే మంత్ర, యంత్ర, తంత్ర విధానాల మీద నమ్మకం. చెప్పిన గురువు మీద నమ్మకం, చేసే విధానము, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం చేసేవి సక్సెస్ అవుతాయి. ఇది సత్యం. ఇక్కడ రుణ విమోచక అంగారక స్తోత్రం విధానం చూద్దాము. రుణగ్రస్తులైన వారు ఎంత శ్రమపడినప్పటికీ రుణ విముక్తి పొందజాలకున్నవారు ఈ దిగువ చెప్పిన విధముగా అంగారకుని పూజించి స్తోత్రము చేసిన ఎడల క్రమక్రమముగా ఆదాయము వృద్ధి రుణమంతయు పూర్తిగా తీరిపోవును. అదే విధి విధానముగా చేయాలి. ఎంత అప్పులున్నా కూడా ఆ అప్పులన్నీ తీరిపోయి, అంటే అప్పులు ఎలా తీరిపోతుందంటే ఖచ్చితంగా ఆదాయం పెరగాలి కదా. అంగారకుని అనుగ్రహముతో ఆదాయం పెరిగి అప్పులన్నీ తీరిపోతుంది. అప్పులు తీరాలి అని అంగారకుడు ఆశీర్వదిస్తే అప్పులు తీరడానికి మార్గం ఏమి అంటే ఆదాయం వృద్ధి అవుతుంది. ఇక ధనభాగ్యములు వృద్ధి చెందును. అప్పులు తీరడమే కాకుండా ధన భాగ్యాలు కూడా వృద్ధి చెందుతుంది. ఇది అనుభవ సిద్ధమైన విధానము. నేను కూడా చేసి చూసినాను, చాలామంది చేత చేయించినాను. కాబట్టి ఖచ్చితంగా ఫలవంతాలైంది. నేను చూసి కూడా ఫలవంతమైంది, చాలామందికి మంచి జరిగింది. మనము ఖచ్చితమైన నమ్మకముతో చేస్తే ఖచ్చితమైన ఫలితము కూడా ఉంటుంది. దీన్ని చేసి ఫలితమును పొందవచ్చును. అందరూ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా నేను చెప్తుంటాను కదా, నియమ నిబంధనలు పాటించండి. ఎలా పడితే అలా చేస్తే ఫలితాలు రావు. కొన్ని మనం ఎలా చేయాలో అలాగే చేయాలి. భోజనం చేయాలంటే ప్లేట్లో పెట్టుకుని లేదా ఆకులో పెట్టుకుని తింటాం, నేల మీద పడేసుకుని తినం కదా. అలాగే వస్త్రము కట్టుకోవాలంటే ఉతికి నీట్గా కట్టుకుంటాం, ఎలా పడితే అలా కట్టుకోం కదా. అలా ప్రతి ఒక్కటి శుచి శుభ్రతతో నీట్గా మనం చేసినప్పుడు ఫలితం ఇస్తుంది. ఎలా పడితే అలా చేస్తే ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పద్ధతి పాటించండి. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా లేదు నాకు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ 9052180820. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఎలా చేయాలని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టచ్చు. దీన్ని ఎలా చేయాలి అంటే, ఒక పీట మీద ఎర్రని గుడ్డపరచాలి. పీటని క్లీన్గా కడిగేసి లేదు తడిబట్టతో తుడిచి దాని మీద ముగ్గు వేయాలి. ముగ్గు వేసి ఇటు 2 గీతలు, ఇటు 2 గీతలు, లేదా అంగారకుడు కాబట్టి ఇటు 3 గీతలు, ఇటు 3 గీతలు వేసి మధ్యలో
షట్కోణం అంటే 6 కోణాలు కలిగిన ముగ్గు, 6 కోణాలు కలిగిన ముగ్గు లేదా 6 దళాలు కలిగిన ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గుకి పసుపు, కుంకుమ, సింధూరము వేయడం మంచిది, విశేషము. అలా వేసిన తర్వాత దాని మీద ఎర్రగుడ్డ పరచాలి. కాటన్ వస్త్రం మాత్రమే పరచాలి. పాలిస్టరు మిగతావన్నీ పనికిరావు. కాటన్ వస్త్రము లేదా పట్టు వస్త్రము, ఈ రెండుటికి ఖచ్చితంగా పూజకి అర్హత కలిగినవి ఇవి. కాటన్ లేదా పట్టు వస్త్రం ఉందంటే పట్టు వస్త్రం వేసుకోండి, పట్టు వస్త్రం లేకపోతే కాటన్ వస్త్రం. ఏదైనా కొత్తదే వేయాలి, వాడిండేవి వేయకూడదు. కొత్త వస్త్రము పరచాలి. పరిచిన తర్వాత దానిపై అంగారకుని పటము కానీ విగ్రహము కానీ పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అంగారకుని ఫొటోస్ వస్తాయి, మనకి నెట్లో దొరుకుతుంది. అంగారక అని కొడితే వస్తుంది, లేదా కుజహ అనుకుంటున్నా వస్తుంది. అంగారకుని ఫోటో దొరుకుతుంది, లేదా విగ్రహము కూడా దొరుకుతుంది. దొరక్కపోతే మీరు చెప్పి చేయించుకోవచ్చు. అంగారకుంది దొరుకుతుంది మనకి ఇమేజెస్, దాన్ని చెప్పి చేయించుకోవచ్చు. విగ్రహము లేదా ఫోటో ఉన్నా కూడా చాలా ఇబ్బంది ఏం పడే పని లేదు. అది కూడా లేనప్పుడు కలశం పెట్టుకోవచ్చు. కలశం ఒకటి పెట్టి రాగి చెంబు పెట్టి దానిలో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు, ఒక కాయిన్ వేసేసి ఒక బిళ్ళ ఒక్క ఒకటి వేయాలి. వేసిన తర్వాత దాని మీద తమలపాకులు 5 తమలపాకులు పెట్టేసి, లేదా 6 పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ మీద ఎర్రటి వస్త్రం, అలాగే కలశానికి కింద ఎర్రటి వస్త్రం ఉంటుంది కాబట్టి ఇక ప్రత్యేక వస్త్రం లేకపోయినా పర్వాలే. లేదంటే తెల్లటి పంచ పైన ఎర్రటి అంగవస్త్రం లేకపోతే బ్లౌజ్ పీసు, ఇది కలశం పెట్టినా కూడా చాలు. లేదా ఫోటో తీసి పెడతామంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చు, విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వుల నూనె దీపారాధనకు నువ్వుల నూనె పెట్టచ్చా, నువ్వులంటే శని కదా అని అడుగుతారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్తాను. శని ధనకారకుడు, ఖచ్చితంగా ఆయుకారకుడు ప్లస్ ధనకారకుడు కూడా. శని అనుగ్రహం కలిగితే శని ఆశీర్వదించినాడంటే ధనము మనకు అమోఘంగా ఆకర్షణ అవుతుంది. కాబట్టి శని ధనకారకుడు. శనిని అంత నెగటివ్గా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. కాబట్టి నువ్వుల నూనెతో దీపం అనేది చాలా విశేషము. నెయ్యి దీపం చాలా విశేషం. ఆవు నెయ్యి లేనప్పుడు కొన్నిటిలో, ఇప్పుడు లలితాదేవిని ఆరాధించేప్పుడు లేదా శ్రీచక్రోపాసనలో మహిషగ్రతము అంటాడు, ఎనుము నెయ్యి వాడమని సూచిస్తాడు. కొన్ని ఉపాసనల్లో ఇవి వస్తాయి, అమ్మవారికి ఇష్టమైంది అని చెప్పబడుతుంది. అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదో ఒక నెయ్యి లేని పక్షంలో నెక్స్ట్ టైం వస్తుందంటే నువ్వుల నూనె చాలా మంచి. జింజలి ఆయిల్, నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల దారిద్ర బాధలు తొలగిపోతుంది. ఖచ్చితంగా ఎవరింట్లో అయినా నువ్వుల నూనె దీపం, నెయ్యి దీపం, నువ్వుల నూనె దీపం అఖండం 2 పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి నెయ్యితో, ఒకటి నువ్వుల నూనెతో పెడతాం. ఎందుకంటే ఇది దారిద్ర బాధను తొలగించడానికి, చెడుని తొలగించడానికి, ఇది మంచిని ఇవ్వడానికి, ధనాకర్షణకి, జ్ఞాన ఆకర్షణకి, జ్ఞాన ప్రాప్తికి ఇలా మనం చెప్పబడుతుంది. కాబట్టి నువ్వుల నూనె దీపం ఇక్కడ మనము అంగారకునికి చేసినప్పుడు నువ్వుల నూనె దీపమే చాలా ప్రధానం. ఎందుకంటే దారిద్ర బాధ తొలగాలి కాబట్టి మనకి. అలా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఎర్రని గంధము, ఎర్రని పూలతో ఈ దిగువన చెప్పబడే అంగారకుని నామములతో పూజించి, సాంబ్రాణి వత్తిని వెలిగించి, ధూపం వేసి, చంద్రబొగ్గులు, ఇక్కడ మనము ఎర్రని గంధం అంటే చందనము రెడ్డుది వస్తుంది. కానీ ఒకవేళ దొరకని పక్షములో గంధములో కొంచెం కుంకుమ పువ్వు కలిపితే ఎర్రని గంధం అవుతుంది. ప్యూర్ కుంకుమ పువ్వు కలిపితే మనకి ఎర్రని గంధం అవుతుంది. కుంకుమ కలపడం కూడా పర్వాలేదు, దానికన్నా బెస్ట్ అంటే కుంకుమ పువ్వు కలపడం. గంధములో కుంకుమ పువ్వు కలపచ్చు, కలిపితే ఎర్రని గంధం అవుతుంది. ఆ ఎర్రని గంధముతో పూజ చేయాలి. ఎర్రని పూలతో, గన్నేరు పూలు కానీ, లేకపోతే చాలా పూలు ఎర్రని రంగులో ఉంటాయి, రెడ్ కలర్లో చాలా పూలు వస్తాయి. ఏ పూలైనా పర్వాలే, రెడ్ ఫ్లవర్స్తో పూజ చేయాలి. ఎర్రని అక్షంతలు, ఎర్రని పూలతో పూజ చేయాలి. ఎలా చేయాలంటే కింద నెక్స్ట్ మనము ఆ నామాలు చూద్దాం. ఆ నామాలతో పూజ చేయాలి.
తర్వాత సాంబ్రాణి, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఇవన్నీ కామన్గా చేసేవి పూజలో. అవన్నీ చేసిన తర్వాత చండ్ర బొగ్గులు, చండ్ర చెక్క అనేసి మనకి ఈ ఆయుర్వేద సామాగ్రి అమ్మే చోట్ల దొరుకుతుంది, లేదంటే పూజా సామాగ్రి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. చండ్ర చెక్కలు అని అడిగితే ఇస్తారు. లేదంటే మనకి నవగ్రహ సమిధలు తీసుకుంటే దానిలో చండ్ర దొరుకుతుంది, అంగారకునికి సంబంధించింది. ఇది చండ్రది తీసుకునేసి చెక్క తీసుకొని దాన్ని కాల్చి బొగ్గుగా చేసుకోవచ్చు. లేదా సగం కొంచెం కాలిస్తే అది బొగ్గు అవుతుంది కదా, దాన్ని యూజ్ చేయొచ్చు మనము. ఆ చండ్ర బొగ్గులు లేదా చండ్ర చెక్క కాల్చిన తర్వాత ఆ చండ్ర కట్ట కాల్చిన బొగ్గుతో ఈ విధంగా గీతలను గీసి, అంటే ఎలా గీత గీయాలంటే మనము నేల మీద చేయాలి. ఇంకొకటి, ఇది ఏదో వస్త్రం మీదో లేకపోతే పేపర్ మీదో ఇంకోటి మీదో కాదు, ఖచ్చితంగా నేల మీద. ఎందుకు నేల మీద చేయాలంటే అంగారకునికి అధిదేవత పృథివీ, భూమియే ఆయనకి అధిదేవత. ఇంకొక విషయం కూడా, కొన్ని ప్రయోగాలు మనం నేల మీదే చేయాలి, ఏదో వేసుకుని చేయకూడదు. ఎందుకంటే పంచభూతాలలో భూమి ఒకటి ప్రధానమైంది. లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి, పృథివీ రూపంలో ఉండేది గంధము. కాబట్టి ఇక్కడ చండ్రబొగ్గుని కాల్చిన ఆ బొగ్గుతో, చండ్ర చెక్కను కాల్చిన బొగ్గుతో లేదా చండ్ర చెక్కను కాల్చుకుని ఆ కార్నర్తో మనము దాన్ని ఇలా పెన్నులాగా పట్టుకుని 2 గీతలు భూమి మీద గీయాలి. పైన ఒక గీత, కింద ఒక గీత, మధ్యలో గ్యాప్ వచ్చినట్లు గీసేసి మధ్యలో మనము ఎవరెవరికి ఎంతెంత మొత్తం అమౌంట్ ఇవ్వాలో ఆ రుణ మొత్తాన్ని మొత్తంగా కలిపి రాయాలి. ఇంకా మీకు అనుకూలం ఉందంటే ఒక్కొక్కరి పేరు రాసి వాళ్ళకి ఇంత అమౌంట్ రాయొచ్చు. లేదు అంతా చేయలేము అంటే 2 గీతలు గీసి టోటల్ అప్పు ఎంత ఉందో ఆ అప్పు అమౌంట్ రాయాలి. దానిలో ఆ అప్పు అమౌంట్ని పైన గీత కింద గీత గీసి ఆ మధ్యలో ఎంత అప్పు ఉంది మొత్తము అనేది ఆ అప్పు అమౌంట్ రాయాలి. ఆ మొత్తాన్ని రాసి తర్వాత స్తోత్రం చేయాలి. ఈ స్తోత్రము అంగారక స్తోత్రం ఇస్తాను, ఆ స్తోత్రము చేయాలి. స్తోత్రము చేసి భక్తితో చేతులు జోడించుకుని చదువుతూ తన ఎడమ అరకాలిని మడమతో, అనగా ఇది బొగ్గుతో రాసిన తర్వాత అంగారక స్తోత్రం చదువుతూ ఎడమ అరకాలి మడమ, అంటే కాల్లో మడమ కింద భాగం వస్తుంది. ఇది కాలు అనుకోండి, ఇక్కడ వేళ్ళు అనుకోండి, ఈ కింద భాగాన్ని మడమ అంటాం, ఎత్తుగా ఉంటుంది, అంటే స్పాంజ్ అంటాం. ఆ స్పాంజ్ ప్లేస్, ఆ ప్లేస్తో మనము స్లోగా రుద్దుతూ ఈ స్తోత్రాన్ని చదవాలి. అలా చెడుపుతూ, ఆ అప్పుని చెడుపుతూ, అప్పు రాసింటాం కదా బొగ్గుతో, దాన్ని మడమతో ఆ గీతల పైనున్న ఆ రుణ సంఖ్య పైన పెట్టి తుడిచివేయవలను. అదే ఇట్లా రుద్దుతూ అలా స్తోత్రము చదువుతూ దాన్ని చెడిపేయాలి, పూర్తిగా చెరిపేయాలి దాన్ని. తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి. అది అయిన తర్వాత, తుడిచిన తర్వాత మనం ఏం చేయాలంటే అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే నీళ్లతో ఇవ్వచ్చు, పాలతో ఇవ్వచ్చు. పాలతో ఇచ్చేదైతే పూర్తి పాలతో ఇవ్వకూడదు, అర్ధం పాలు అర్ధం నీళ్లు కలుపుకునే ఇవ్వాలనేది. అర్ఘ్యములో ఎప్పుడు కూడా పూర్తిగా క్షీరం ఉండదు, క్షీరము జల సహితం ఉంటుంది. పాలు కొంచెం నీళ్లు కలుపుకొని ఇవ్వచ్చు, లేదా నీళ్లతో మాత్రమే ఇవ్వచ్చు. పాలు కూడా ఇవ్వలేని వాళ్ళు నీళ్లతో మాత్రమే ఇవ్వచ్చు. అలా అర్ఘ్యం ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏం మంత్రముతో ఇవ్వాలి అంటే, మనము మంత్రం వస్తుంది, ఆ మంత్రము చెప్పుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. ఇక బెల్లము కానీ బెల్లముతో కలిపిన అన్నమును కానీ నివేదన చేయాలి. బెల్లం అన్నం కానీ బెల్లం కానీ, బెల్లం అంటే గుడసకలము, లేదా బెల్లము అన్నము అంటే గుడోదకం, ఇలా చెప్పి నైవేద్యం ఇవ్వాలి.
ఈ విధముగా ప్రతినిత్యము 40 రోజులు చేసిన ఎడల క్రమక్రమముగా పూర్తిగా రుణ విముక్తిని పొందుటే కాక సకల ఐశ్వర్యములు పొందుదురు. 40 రోజులు మండల కాలం చేయాలి. 40 పైన ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 40 నుంచి 49 వరకు మండల కాలమే. దీనిలో అంగారకునికి సంబంధించింది కాబట్టి 40 రోజులు చేసినా కూడా చాలు. 40 రోజులు ఒకవేళ లేడీస్ అయితే పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఆ టైంలో 4 రోజులు చేయకూడదు. 5వ రోజు చేయొచ్చు. అది కూడా శుద్ధి అయితే. కాలేదు, ఇంకా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయినాక మళ్ళీ చేసుకోవచ్చు. ముందు చేసింది లెక్కకు వస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి. 99% ఇవన్నీ సక్సెస్ అయిండేవి. అప్పులు తీరిపోవడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి అంగారకుని స్మరిస్తూ ఈ రకంగా చేయడం విశేషము. ఇక ఏ నామాలతో అంగారకుడిని పూజ చేయాలి? మనం పూర్వాంగ పూజ అయిన తర్వాత అష్టోత్తరం చేస్తాం కదా, అలా ఎర్రటి పూలతో ఏ రకంగా పూజ చేయాలంటే ఓం మంగళాయ నమః, ఓం భూమిపుత్రాయ నమః, ఓం రుణహంత్రే నమః, ఓం ధనప్రదాయ నమః, ఓం స్థిరాసనాయ నమః, ఓం మహాకాయాయ నమః, ఓం సర్వకామఫలప్రదాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం లోహితాక్షాయ నమః, ఓం సామగానకృపాకరాయ నమః, ఓం ధరాత్మజాయ నమః, ఓం కుజాయ నమః, ఓం భౌమాయ నమః, ఓం భూమిజాయ నమః, ఓం భూమినందనాయ నమః, ఓం అంగారకాయ నమః, ఓం యమాయ నమః, ఓం సర్వరోగాపహారకాయ నమః, ఓం స్రష్ట్రే నమః, ఓం కర్త్రే నమః, ఓం హర్త్రే నమః, ఓం సర్వదేవ పూజితాయ నమః అని ఈ నామాలతో ఎర్రటి పూలతో ఎర్రటి గంధముతో పూజించాలి. పువ్వుల్ని ఆ ఎర్రటి గంధములో అలా అద్దుకుని ఒక్కొక్క పువ్వే వేస్తూ రావాలి. ఇలా పూజించాలి. పూజించి తర్వాత ఉత్తరాంగం ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఇది చేయాలి. తర్వాత మనం చండ్రబొగ్గుతో ముందుగా చెప్పిన రీతిగా రాసుకునేసి 2 గీతలు వేసి దాని మధ్యలో అప్పు మొత్తం ఎంత ఉందో అమౌంట్ని రాసుకుని తర్వాత ఇప్పుడు మనం చెప్పే స్తోత్రాన్ని చదువుతూ ఎడమకాలి మడమతో దాన్ని పూర్తిగా తుడుస్తూ ఉండాలి, తుడుస్తూ చదవాలి. ఇప్పుడు స్తోత్రం చూస్తాం. స్కందౌవాచ రుణగ్రస్తనరాణాంతు రుణముక్తి కథం భవేత్. రుణగ్రస్తనరాణాంతు రుణముక్తి కథం భవేత్. ఎవరైతే రుణగ్రస్తులై ఉంటారో వాళ్ళకి రుణ విముక్తి కలుగుతుంది ఇది చేస్తే అని స్కందుడు చెప్పినాడు. సుబ్రహ్మణ్య స్వామి కుజునికి అధిదేవుడు, కుజుని యొక్క అధిదేవత ఈ స్కందుడు. అంతే, అధిదేవత పృథివీ అని చెప్పాన్ని. ఆ అధిదేవతలు వేరు, వీళ్ళు ప్రధానమైన దేవతలు. అంటే కుజ దోషం కలిగినప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కుజ దోషం నివారణ అవుతుంది అనేక సూచన ఇవన్నీ. ఇక బ్రహ్మోవాచ భక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం. ఓం అస్య శ్రేయంగారకస్తోత్రమహామంత్రస్య గౌతమర్షి అనుష్ఠుప్ఛందః అంగారకో దేవత. ఇలా చెప్పి మమ అని, మీరు మమ అంటే నా యొక్క, మమ రుణ విమోచనార్థే జపే వినియోగ, నా రుణం మొత్తం విమోచన కావాలి మీ అనుగ్రహంతో అని మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించాలి. ధ్యానం. పూలు అక్షంతలు తీసుకుని రక్తమాల్యాంబరధర షోలశక్తిగదాధర చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా కృపాకరః ధరాత్మజః కుజో భౌమో
భూమిజో భూమినందనః అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః స్రష్టా కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః. ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ రుణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః. అంగారకమహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాశు విమోచయ. రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపగుణోదనైః మంగళం పూజయిత్వా తు మంగళే హని సర్వదా. ఇది మంగళవారాల్లో చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. మంగళవారం ప్రారంభం చేయాలి లేదా మంగళవారం పూర్తి చేసేట్లు చూసుకోండి. మంగళవారం ప్రారంభం చేయడం చాలా విశేషము. 21 నామాని పఠిత్వా తు తదంతికే. వీలుంటే ఈ నామాలు మనం చెప్పిపోచేసాం కదా, దాని తర్వాత అష్టోత్తర శతనామావళి కూడా దొరుకుతుంది కుజుంది, అది కూడా చేసుకోవచ్చు. రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదనైః. రక్తగంధము, రక్తపుష్పం అంటే ఎర్రటి గంధము, ఎర్రటి పుష్పము. గుడ నైవేద్యము లేదా గుడోదక నైవేద్యము చెప్పబడింది. 21 నామాని పఠిత్వా తు తదంతికే రుణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః. తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్. ఇది స్తోత్రము. ఇక మూలమంత్రము. ఈ స్తోత్రం మామూలుగా చదువుకుని తర్వాత మూలమంత్రం మనం చేస్తున్నప్పుడు మన ఎడమ కాలి మడమతో మనం రాసిన ఆ చండ్ర బొగ్గుతో రాసిండే ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో 2 గీతల మధ్య దాన్ని ఎడమ కాలి మడమతో తుడుస్తూ ఈ మూలమంత్రాన్ని జపించాలి. అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష రుణమాశు విమోచయ. ఏవం కృతే న సందేహో రుణం హీత్వా ధనం లభేత్ మహతీం శ్రియమాప్నోతి హ్యపరోద్ధనదో యువా. ఇలా మంత్రం చెప్తూ దీనిలో ప్రధానమైంది అంటే అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష రుణమాశు విమోచయ. మమాశేష రుణమాశు విమోచయ ఇంతవరకు మూలమంత్రం. దాన్ని చెప్తూ అది తుడిచినా సరిపోతుంది. తర్వాత అర్ఘ్యం నీళ్లతో కానీ పాలు నీళ్లు కలిపి కానీ ఈ అర్ఘ్యాన్ని వదలాలి. ఒక ప్లేట్ పెట్టుకుని ఒక చిన్న పంచపాత్రలో లేదా చిన్న కప్పులో పాలు నీళ్ళు తీసుకుని మనము అర్ఘ్యం వదిలేప్పుడు ఇలా వదలాలి. చాలామంది తెలియకుండా ఇలా వదిలేస్తూ ఉంటారు. ఇలా వదలకూడదు, ఇలా అసలు వదలకూడదు. పితృదేవతలకు వదిలేది కాబట్టి ఇలా వదలాలి ఎప్పుడైనా దేవతలకి. ఇక్కడి నుంచి అరచేతి నుంచి ఇలా వెళ్ళాలి. అంగారకమహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాశు విమోచయ. ఒక్కసారి. భూమిపుత్ర మహాతేజ శ్వేతోద్భవ పినాకిన రుణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఇంకోసారి. ఇది 2 సార్లైనా వదలచ్చు, ఒకేసారి 2 మంత్రాలు చెప్పి ఒకేసారైనా వదలచ్చు. ఇలా 3 సార్లు అర్ఘ్యం వదలాలి. అంటే 3 2 6 సార్లు 2 మంత్రాలకి, లేదా 2 మంత్రాలు కలిపి ఒక్కొక్కసారి వదిలితే 3 సార్లు అలా వదలాలి. ఈ విధముగా స్తోత్రము చేసి దోశలతో 3 సార్లు పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టాలి అని చెప్పబడింది. ఇక్కడ జలార్ఘ్యము చెప్పబడింది. జలార్ఘ్యమైనా పర్వాలే, క్షీరార్ఘ్యమైనా పర్వాలే. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మనకి రుణబాధ అనేది పూర్తిగా తొలగుతుంది. రుణము చేయడానికి ముందు కూడా కొంచెం ఆలోచన చేసుకోండి. అప్పు అనేది చాలా చాలా ఇబ్బందికరమైనది. ఎంత ఉంటే అంతలో సర్దుకుపోవడం చాలా ఉత్తమం. అప్పు చేయడం అంటే తప్పనిసరి అయితేనే అప్పు చేయాలి. చాలా ఇబ్బంది, ఇంక అప్పు చేయకపోతే అవ్వదు అన్న పరిస్థితిలోనే అప్పు చేయాలి. చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని తీర్చేయాలి. లేకపోతే రుణము ఉండిపోతే మళ్ళీ జన్మ ఉంటుంది, మళ్ళీ మనం ఆ రుణం కట్టడం కోసం పుడతాము.
చాలామంది డబ్బులు తీసుకునేప్పుడు చూపించే ఆనందము ఇచ్చేప్పుడు ఉండదు. బాధపడుతూ ఇస్తారు, లేకపోతే అసలు ఇవ్వరు. నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను, ఏం చేసుకుంటావో చేసుకో, ఇలాంటివన్నీ చెప్తారు. కానీ ఇక్కడ రుణం అనేది ప్రతి మనిషి ఎంతో కష్టపడితేనే డబ్బులు సంపాదించగలడు. ఈ కాలంలో చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని ఏదో కొన్ని కారణాల వల్ల ఒకటి వడ్డీకి ఇవ్వచ్చు, లేకపోతే ఊరికే అప్పుగా ఇవ్వచ్చు, ఏదో మీరు బాధల్లో ఉన్నారని ఇవ్వచ్చు. అలాంటప్పుడు మనకి టైంలో హెల్ప్ చేశాడు, మంచి టైంలో మనకు కావలసినప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేశారు రుణం ఇచ్చేవాళ్ళు. మనం వడ్డీకి తీసుకున్నా సరే అది మన సమస్య, వాళ్ళది కాదు కదా. మనం చాలా సమస్యల్లో ఉన్నాం కాబట్టి తీసుకున్నాం. ఆ సమస్యకు ఆ టైంలో మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎప్పుడూ మోసము చేయకూడదు. మోసము చేస్తే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, వాళ్ళకు దాసులుగా ఉండాల్సి వస్తుంది. మనము రుణము తీరేంత వరకు భగవంతుడు మనల్ని వదలడు. కాబట్టి వీలైనంత వరకు రుణము అనేది చేయొద్దు, అప్పు చేయొద్దు. చేస్తే దాన్ని ఖచ్చితంగా తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా తీర్చుకుంటే రుణము లేని జీవితం చాలా బాగుంటుంది. ఏం తిన్నా ఎలా బ్రతికినా చాలా సంతోషంగా ఉంటుంది. హ్యాపీగా తినగలుగుతాం, హ్యాపీగా నిద్రపోగలుగుతాం రుణం లేనప్పుడు. కాబట్టి ఒకవేళ రుణమైనప్పుడు ఇలాంటివి మనం పాటించడం వల్ల రుణ బాధ అనేది తొలగుతుంది. అందరికీ ఉండే రుణాలన్నీ త్వరగా తీరిపోవాలని, చాలా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.